రామారావు గారు వినిపిస్తోంది. ఒకసారి వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి. ఎస్ వినిపిస్తోంది. రామారావు గారు, ఏంటి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నో తప్పులు జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మీకే ఎక్కువ ఉంటుంది. చాలా మార్గాలే ఉంటాయి. ఇప్పుడు పెనమలూరులో కృతజ్ఞత ర్యాలీని నిరసన ర్యాలీగా విజువల్స్ మార్చేసి ఫేక్ ప్రచారం చేశారంటూ ఇప్పుడు లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది అసలైన వీడియో, ఇది నకిలీ వీడియో అంటూ పెట్టారు. ఏంటి, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఒకటి సార్, ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలకు అంతే లేకుండా పోతున్నటువంటి మాట ఇది మా మాట కాదు, ప్రజల మాట. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానమైనటువంటి ఏదైతే పార్టీగా ఉన్నటువంటి వీళ్ళకి విపక్ష పార్టీగా ప్రధాన పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా అప్రజాతమైనటువంటి స్పందన ఉంది. ఉదాహరణకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అసలు మెడికల్ కాలేజీలే లేవంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ స్పీకరే చెప్పాడు. అసలు మెడికల్ కాలేజీ మా దగ్గర లేదంటే నర్సీపట్నం పోయి చూపించాం కదండి మెడికల్ కాలేజీ. అట్లాగే రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఈ మధ్య చూస్తాం మనం. వివిధాల కాలేజ్ కానీ అన్ని కూడా సీట్లు కూడా అలాట్ అవుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి విధానం అది వైద్య విద్యార్థులు తెలుస్తుంది. వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏంటంటే దీన్ని బిజినెస్ చేయాలని, ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ పద్ధతిన మేము ఆక్షన్ వేస్తామంటే ఖచ్చితంగా మేము ఛాలెంజ్ చేస్తాం. మా నాయకుడు ఛాలెంజ్ చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెడికల్ కాలేజీలు ఎవరైనా సరే వ్యాపారాత్మక ధోరణిలో కనుక దక్కించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రద్దు చేస్తామని చెప్పడంతో ఆ కార్యక్రమానికి విరామం జరిగింది కదండి. వీళ్ళకి దమ్ముంటే, వీళ్ళు తీసుకున్నటువంటి అంశంలో పస్తుంటే ఎందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయలేదో వాళ్ళకి తెలుసు. చంద్ర గారు, నేనేమంటున్నానంటే ఇక్కడ డిఎస్సి మెగా డిఎస్సి పేరుతోటి వీళ్ళు చేసినటువంటి తతంగం అంతా ఇంత కాదు. అలా కాదు రామారావు గారు, సరే వాటి గురించి మాట్లాడుకుందాం. నేను అడిగేది ఇప్పుడు అసలు ఈ నిరసన ర్యాలీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంత అవసరం ఏమొచ్చింది అనేది. అదే సార్, అంగన్వాడీలో వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటూ చేసిన ర్యాలీ నిరసన ర్యాలీగా మార్చేసి ఫేక్ వీడియోలు విజువల్స్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని వీళ్ళు మాట్లాడుతుంది డిఎస్సీ మీద. నేను అంటే అక్కడికి వస్తున్నాను, వీళ్ళు పథకాల గురించే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక అంశం సార్, చంద్ర గారు స్ట్రైట్ చెప్పలే నేను అడుగుతాను, మీరు కూడా సీనియర్ చంద్రబాబు. సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలు పెట్టారండి. మరి అందుట్లో ఉన్నటువంటి 6 ఎన్ని అమలు పరిచారు, ఎన్ని అమలు చేయరు? అమలు పరుస్తున్నటువంటి దాంట్లో క్వాంటిటీ ఎంత తగ్గించారు అనేది కూడా మనకు తెలుసు. ఉదాహరణకి అన్నదాత సుఖీభవ 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు కదండి పూర్తిగా. మా యొక్క రైతు భరోసా పథకాన్ని 1 year ఎగ్గొట్టేశారు. సరే తీసుకుందాం. తర్వాత 3 సిలిండర్ల పథకం చెప్పారు. అది ఎంతమందికి ఇస్తున్నారు అనేది మనందరికి తెలిసినటువంటి విషయం. అక్కడి నుంచి వస్తే ఏదైతే అమ్మఒడిని పేరు మార్చి ఆ పథకాన్ని వీళ్ళు ఈ రోజు చెప్పే తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చారు. ఎంతమంది తల్లులకు ఇస్తున్నారు అనేటువంటి అంశం చూస్తే ఆ ఫిగర్స్ అసలు ఎగ్గొట్టింది ఏంటంటే నిరుద్యోగ వృత్తి సార్. నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలాబొరేటెడ్ గా ఏం మాట్లాడారు, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగం ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది సార్. 12 రోజులు 24 నెలలు, 24 into 3 సార్, దాదాపు 60,000 పైన 45,000 పైన వాళ్ళకి బకాయి పడుతుంది ప్రభుత్వం. అంటే ఇది డెఫినెట్ గా రామారావు గారు, అదే నేను అంటున్నా, ఖచ్చితంగా ప్రశ్నించండి. నిజంగా ఎవరికైనా అందలేదు అంటే వీళ్ళకి అందలేదు అని ఆధారాలతో సహా మీరు బయట పెడితే డెఫినెట్ గా అది మీకు చాలా మంచి పాజిటివ్నెస్ వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్న ప్రతిపక్షానికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను అడిగేది ఇప్పుడు ఈ వీడియో గురించి ప్రధానంగా మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా ఆధారాలతో సహా బయట పెట్టాక దీన్ని ఇంకా మీ పార్టీ సమర్థించుకుంటుందా? వస్తాను రామారావు గారు, దానికి సంబంధించి మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. ప్రైమ్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సోషల్ మీడియాలో పార్టీలు చేస్తున్న రాజకీయాలు అంతా ఇంత కాదు. అంగన్వాడీ కార్యకర్తలు తమ ఆనందం ప్రకటిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ర్యాలీ చేస్తే ప్రతిపక్షం దాన్ని నిరసన ర్యాలీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. చివరకు మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా దీన్ని ఖండించారు. ఈ పేక్ ప్రచారంపై మండిపడ్డారు. ఇదొకటే కాదు, ఇలాంటివెన్నో సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు పేక్ ప్రచారం చేస్తున్నాయి. ఇది శృతి మించి అరెస్టులు చేస్తే చాలు అదేదో రాజకీయ కక్షగా వర్ణించడం పరిపాటు అయిపోయింది. ఇందుకు సోషల్ మీడియాలో సాగుతున్న పేక్ ప్రచారంపై చర్యలు ఏ విధంగా ఉండాలి, అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి, రాజకీయ పార్టీలు ఎందుకు ఇలాంటి అన్ఫేర్ విధానాలు అనుసరిస్తున్నాయి,
ఇవి అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జరుగుతున్నారు ఖమ్మంపాటి శరీష్. మీరు అడిగిన వాటి గురించి అడుగుదాం, శరీష్ గారిని అడుగుదాం. ఎందుకు హామీలు ఇంకా అమలు చేయలేకపోతున్నారు? ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు అందట్లేదు చాలా మందికి? డెఫినెట్గా దాని గురించి కూడా అడుగుదాం. వాస్తవంగా ఐటీడీపీ వాళ్ళు ఈ యొక్క ఆట మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే చాలా జుగుప్సాకరమైనటువంటి అంశం. ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం మీద, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కూడా చాలా ఫేక్ ప్రచారం ఐటీడీపీ తయారు చేస్తే దాని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయని ఆ రోజు ఎంక్వైరీ చేస్తే ఏదైతే ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ మూలాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అక్కడ కొంతమందిని ఆపరేటర్స్ పెట్టి ఐటీడీపీ నెలకి 20,000 నుంచి 4,000 వరకు శాలరీస్ ఇస్తున్నారు అనేది మొత్తం తేడాతలం అయిపోయింది. అట్లాగే బాలకృష్ణ ఇంట్లో నుంచి కూడా కొంత జరిగింది అనేటువంటిది కూడా తెలుసు. ఇది మా సోషల్ మీడియా విషయానికి వస్తే ఉంటారు ఎక్కడన్నా అరాకొరగా ఏదైతే సరే పార్టీ లైన్ సంబంధం లేకుండా చేసినటువంటి ప్రచారం అయితే అనేవి కొంతమంది న్యూట్రల్ గా వస్తారు. చంద్రు గారు ఎవరికైనా సరే ఇబ్బంది జరిగింది ప్రభుత్వంతో, వాళ్ళు ఏదైనా పోస్టింగ్ పెడితే వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా అని చెప్పేసి ఈ నారా లోకేష్ గారు కానీ లేకపోతే ఐటీడీపీ వాళ్ళు కానీ దుమ్మెత్తి పోయడం అనేది ఇది ఆనవాయితీ అయింది, పరిపాటి. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక కడుపు మండి లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ విధానాల మీద లేకపోతే నాకు నిరుద్యోగ వృత్తి రాలేదని చెప్పేసి ఎవరన్నా కనుక దాని కనుక పోస్టింగ్ పెడితే భయపడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా పవర్ అనేది ఈరోజు చూస్తే మనం కాక్రోచ్ జనతా పార్టీ ఒక చిన్న అంశం మీద ఉద్భవించి ఈరోజు గడగడలాడిస్తుంది. 15 సంవత్సరాల పాటు తిరుగులేని ఆధిక్యంతో అసలు వాళ్ళకి ఎదురు చెప్పేటటువంటి వ్యవస్థ లేకుండా మీడియాని సోషల్ మీడియాని మేనేజ్ చేసేటటువంటి వ్యవస్థ, అవసరమైతే ఎలక్షన్స్ కానీ న్యాయ వ్యవస్థను కూడా మేము మేనేజ్ చేయగలము అనే భరోసా ఉన్నటువంటి వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ బద్ధంగా ఏర్పడినటువంటి ఏదైతే సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి సంస్థలను కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కూడా, ప్రజాస్వామ్య వాదులను కూడా, ప్రజాస్వామ్య అభిలాషులు కూడా ఆవేదన గురి చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అటువంటి విధానాన్ని కూడా షేర్ చేసినటువంటి అంశం. అదే రామారావు గారు, అదే నేను చెప్తుంటే ఇప్పుడు గతంలా కాదు, ప్రస్తుతం మొత్తం మారిపోయింది. ఒకప్పుడు అంటే ఈ రోజు జరిగితే రేపు విషయం బయటకు వచ్చేది, తర్వాత ఇంక డైరెక్ట్గా లైవ్ అక్కడ ఏం జరుగుతుందో డైరెక్ట్గా లైవ్లో జనాలు చూస్తే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు జన్జీ యువత ఎలా ఫాలో అవుతున్నారో చూస్తున్నారు. ఇప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం ఇమీడియట్గా పసిగట్టే పనిలో ఉన్నారు. అటువంటిప్పుడు ఇలాంటి మీరే చెప్తున్నారు ఎవరో కొంతమంది పెట్టి ఉండొచ్చు అని అంటున్నారు. సో ఆ కొంతమందిని కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీలకు లేదా? ఎందుకంటే ఇప్పుడు ఎవరో కొంతమంది పెట్టిన వీడియో ఇలా ప్రచారం అయిన తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఇది ఖచ్చితంగా పార్టీ చేయించుంటుందనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోతే అది మీ పార్టీకి దెబ్బ కాదా? ఇక్కడ పార్టీ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు అసత్య ప్రచారం జరగలేదు. మా అఫిషియల్ వెబ్సైట్ చూడమనండి, లోకేష్ గారిని మా అఫిషియల్ వెబ్సైట్ లో స్ట్రైట్ గా ఏదైతే ప్రభుత్వ తప్పుడు విధానం, మేము ఒక అంశం చెప్పామండి. ఇక్కడ పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ ఈ రాష్ట్ర సిఎస్ ఒక లెటర్ రాశాడు. అమరావతి ప్రాంతంలో పెట్రోల్ బంకులకి డీజిల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ సరఫరా చేయమని ఒక రాజ్యాంగ విరుద్ధమైన చట్ట విరుద్ధమైనటువంటి లెటర్ రాస్తే దాన్ని పోస్ట్ చేసాము. అది నాలుగు ఖర్చుకున్నారు కదండి. అట్లాగే మేము ఎప్పుడు దొంగచాటుగా ఏది చేయలేదు. మా ప్లాట్ఫామ్ మీద రియల్ టైం ఏదైతే ఉందో రియల్ గా ఏదైతే ఉందో దాన్నే పోస్ట్ చేసాం. కానీ మా యొక్క వెబ్సైట్ లో ఒక్క అక్షరం ఒక్క తప్పున చెప్పనండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీడియా ముందు కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి న్యూట్రల్ గా ఉండేటటువంటి వ్యక్తులు కానీ సమాజ శ్రేయోభిలాషులు కానీ కట్టుబడి ఉంటాం తప్ప మేము తప్పు చేయమండి. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే దానికి మీరు అలా కట్టడి చేయొచ్చు కదా, అది మాకు సంబంధం లేదు, ఎవరో పెట్టిన దానికి మేము ఎందుకు బాధ్యులవుతాం. సబ్మిషన్ వాళ్ళు అంశం ఏంటంటే ఈ బ్రహ్మానందం చౌదరి అని ఒక ఆయన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఆయన ఈ మధ్య స్వాతి చౌదరి అని ఎవరు చేసుకున్నాడు. ఆవిడ ఏంటంటే వాస్తవంగా చౌదరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కార్యక్రమం. ఆవిడ స్వాతి రెడ్డి అని పెట్టేసి పోస్టింగ్ చేసింది, అది మా ఖాతాలోకి వచ్చిందండి. అట్లాగే సీమరాజు అనే ఒక వ్యక్తి చౌదరి ఆయన సీమరాజు అని పెట్టేసి ఐటీడీపీ కార్యక్రమం మాట అవలేసుకొని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అంటే అది అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు పెట్టి మీ కాదు ఒక నిమిషం ఒకదానికి అడుగుదాం, ఒకదానికి క్లారిటీ ఇవ్వండి. ఎస్ రామారావు గారు, సరే రామారావు గారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు అలాంటి వాళ్ళే మీ పార్టీలోనే మీ పార్టీ పేరు చెప్పి మిమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారని మీరు చెప్తారా ఫైనల్ గా? సార్ నేనేమంటున్నానంటే ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీమరాజా యొక్క విధానం కానీ ఏదో దొంగ వ్యవహారమే కదండి, అది వైసీపీ టవల్ ఎట్లా కప్పుకొని ఐటీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడని ఎక్కడా నిందించలేదు. అట్లాగే
ఈ స్వాతి రెడ్డి అని పేరు పెట్టేసి ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వైసీపీ రైట్, అదే నేను చెప్తుంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అలా చెప్తే మీరు ఇలా అంటారు, ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు కావాలని పెట్టి మమ్మల్ని ఎలా చేస్తారని చెప్తారు. ఇప్పుడు ఇలాగ ఎంతకాలం దీనికి కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఏ పార్టీకైనా. ఎస్, కంటిన్యూ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అసత్యాలు ఎప్పుడు ప్రచారం చేయాలి. ఇది